రెటినా పెయింట్స్ ప్రొఫెషనల్ సిరీస్కి వెల్కమ్. ఈ రోజు మనం ఒక పెయింటింగ్ జాబ్ సక్సెస్ని డిసైడ్ చేసే ఒక చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ గురించి మాట్లాడబోతున్నాం. అదే మా జెట్ అడ్వాన్స్డ్ వాటర్ బేస్డ్ ప్రైమర్. సైట్లో మనం ఎవరైనా సరే, బిల్డర్స్ కావచ్చు, కాంట్రాక్టర్స్ కావచ్చు, లేదా మన ఇంటి ఓనర్స్ అయినా సరే, అందరం ఫేస్ చేసే ఒక కామన్ ప్రాబ్లం ఉంటుంది. ఎంత కాస్ట్లీ పెయింట్ వాడినా కొన్నిసార్లు అసలు మనం అనుకున్న ఆ స్మూత్ పర్ఫెక్ట్ ఫినిష్ అనేది రానే రాదు. అసలు ఎందుకిలా? ఎందుకంటే ఆ సీక్రెట్ అంతా మనం పైన వేసే టాప్ కోట్ పెయింట్లో లేదండి, దాని కింద వేసే ఫౌండేషన్లో ఉంది, అంటే ప్రైమర్లో. ఆలోచించండి, పునాది బలంగా ఉంటేనే కదా బిల్డింగ్ స్ట్రాంగ్గా నిలబడేది. పెయింటింగ్ కూడా అంతే, సేమ్ లాజిక్. సో ఈరోజు మనం అసలు సరైన ఫౌండేషన్ ఎందుకంత ఇంపార్టెంట్ అనే దగ్గర నుంచి స్టార్ట్ చేసి, మన జెట్ అడ్వాన్స్డ్ ప్రైమర్ టెక్నికల్ డీటెయిల్స్ ఏంటి, దాన్ని ఎలా అప్లై చేయాలి, దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, ఇలా అన్ని విషయాలు క్లియర్గా చూద్దాం. లెట్స్ స్టార్ట్. చూడండి, ఒక పెయింట్ జాబ్ ఎంత కాలం ఉంటుంది, దాని ఫినిషింగ్ క్వాలిటీ ఎలా ఉంటుంది, ఇదంతా మనం వేసే ఫస్ట్ కోట్ అంటే ప్రైమర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఈ ప్రైమర్ ఏం చేస్తుందంటే, గోడకి మనం వేసే టాప్ కోట్కి మధ్యలో ఒక పవర్ఫుల్ మెకానికల్ బాండ్ను క్రియేట్ చేస్తుంది. ఇట్స్ లైక్ అ బ్రిడ్జ్. అండ్ సరిగ్గా ఇక్కడే మన జెట్ అడ్వాన్స్డ్ ప్రైమర్ పిక్చర్లోకి వస్తుంది. ఇంటీరియర్ అయినా ఎక్స్టీరియర్ వాల్స్ అయినా సరే, ఒక పర్ఫెక్ట్ రిలయబుల్ బేస్ క్రియేట్ చేయడానికి ఇదొక ప్రొఫెషనల్ సొల్యూషన్. అసలు ఈ వాటర్ బేస్డ్ ప్రైమర్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. ఇది వాటర్ బేస్డ్ కాబట్టి అప్లై చేయడం ఈజీ. ఇది ఏం చేస్తుందంటే, మన మేసనరీ సర్ఫేస్లు అంటే గోడల మీద ఉన్న చిన్న పోర్స్ని, రంధ్రాల్ని సీల్ చేసేస్తుంది. దానివల్ల గోడ పెయింట్ని ఎక్కువగా పీల్చుకోదు. సో ఫైనల్గా వేసే పెయింట్ కోట్కి ఒక అద్భుతమైన అడ్హీజన్ అంటే గ్రిప్ దొరుకుతుంది. మరి మన జెట్ అడ్వాన్స్డ్ స్పెషాలిటీ ఏంటి? ఇది కొత్త ప్లాస్టరింగ్ లాంటి పోరస్ సర్ఫేస్లని కంప్లీట్గా సీల్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, మీ కాస్ట్లీ టాప్ కోట్ పెయింట్ వేస్టేజ్ తగ్గుతుంది. అంతేకాదు, ఇది ఒక యూనిఫామ్ వైట్ బేస్ని ఇస్తుంది. దానివల్ల మీరు సెలెక్ట్ చేసుకున్న పెయింట్ కలర్ దాని ట్రూ షేడ్లో గోడ మీద కనిపిస్తుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇంటీరియర్కి ఎక్స్టీరియర్కి రెండింటికి ఒకే ప్రోడక్ట్ సరిపోతుంది. ఓకే, ఇప్పుడు కొంచెం టెక్నికల్గా చూద్దాం. ఈ ప్రోడక్ట్ పర్ఫార్మెన్స్ వెనుక ఉన్న ఇంజనీరింగ్ ఏంటి, ఇది ఎందుకు మార్కెట్లో ఒక సుపీరియర్ చాయిస్ అనేది ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఈ కీ స్పెసిఫికేషన్స్ ఒక్కసారి చూడండి. ఫస్ట్, కవరేజ్ 1 లీటర్కి ఆల్మోస్ట్ 150 నుంచి 172 స్క్వేర్ ఫీట్ వరకు వస్తుంది. ఇది మార్కెట్లో బెస్ట్ ఇన్ క్లాస్ అని చెప్పొచ్చు. ఇక డ్రైయింగ్ టైం 4-5 గంటల్లో హార్డ్ డ్రై అయిపోతుంది. అంటే అదే రోజు టాప్ కోట్ వేసేయచ్చు, పని ఫాస్ట్గా అవుతుంది. థిన్నింగ్ కూడా చూడండి, 30-40% వరకు మంచినీళ్లతో మిక్స్ చేసుకోవచ్చు. దీనివల్ల అప్లికేషన్ చాలా స్మూత్, ఈజీగా ఉంటుంది. ఈ నంబర్ 172 ఇది చాలా ఇంపార్టెంట్. 1 లీటర్కి దాదాపు 172 స్క్వేర్ ఫీట్ కవరేజ్. దీని అర్థం ఏంటంటే, పెద్ద ప్రాజెక్టులలో ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్. తక్కువ మెటీరియల్తో ఎక్కువ ఏరియా కవర్ చేయొచ్చు. ఇది కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు టైం అండ్ మనీ సేవింగ్ ఫ్యాక్ట్. దీని కోర్ పర్ఫార్మెన్స్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, ఎక్సలెంట్ అడ్హెజన్. గోడకి టాప్ కోట్కి మధ్య ఇది ఒక పవర్ఫుల్ బాండ్ని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్, హై ఒపాసిటీ అండ్ వైట్నెస్. దీనివల్ల గోడ మీద ఉన్న చిన్న ఇంపర్ఫెక్షన్స్ కూడా కవర్ అయిపోతాయి. అండ్ ఇది చాలా ముఖ్యం, యాంటీ చాకింగ్ ప్రాపర్టీస్. ముఖ్యంగా మన హైదరాబాద్ లాంటి క్లైమేట్లో తీవ్రమైన ఎండకి, వర్షాలకి పెయింట్ పౌడర్లా రాలిపోకుండా ఇది కాపాడుతుంది. ఇవన్నీ కలిసి ఏం చేస్తాయి, ఫైనల్గా మీ టాప్ కోట్ ఫినిష్ అనేది చాలా స్మూత్గా, రిచ్గా కనిపిస్తుంది. సరే, ఇదంతా బాగుంది. మరి ఈ ప్రోడక్ట్ని ప్రాక్టికల్గా ఎక్కడెక్కడ వాడచ్చు, దీని వర్సిటాలిటీ ప్రతి ప్రాజెక్ట్ సైట్కి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్తగా ప్లాస్టరింగ్ చేసిన గోడలు, ఆస్బెస్టాస్ షీట్లు, బ్రిక్ వర్క్, కాంక్రీట్ సర్ఫేస్లు ఇలా దేని మీదైనా దీన్ని వాడచ్చు. ప్రాజెక్ట్స్ విషయానికొస్తే అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, లగ్జరీ విల్లాలు, కమర్షియల్ బిల్డింగ్స్, కొత్త కన్స్ట్రక్షన్ అయినా, రీపెయింటింగ్ వర్క్ అయినా ఏ ప్రాజెక్ట్ కైనా సరే జెట్ అడ్వాన్స్డ్ ఒక పర్ఫెక్ట్ చాయిస్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, అప్లికేషన్ గైడ్. పర్ఫెక్ట్ బేస్ కావాలంటే జస్ట్ ఈ 4 సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఈ గైడ్ ముఖ్యంగా మన కాంట్రాక్టర్లకు, అప్లికేటర్లకు బెస్ట్ రిజల్ట్స్ సాధించడానికి చాలా హెల్ప్ అవుతుంది. స్టెప్ 1, సర్ఫేస్ ప్రిపరేషన్. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. గోడ కొత్తదైనా, పాతదైనా దాని మీద దుమ్ము, గ్రీజు, లూజ్ పార్టికల్స్ ఏమీ లేకుండా వైర్ బ్రష్తో నీట్గా క్లీన్ చేయాలి. స్టెప్ 2, రిపేర్ వర్క్. క్రాక్స్ ఏమైనా ఉంటే, ముఖ్యంగా కార్నర్ జాయింట్స్, పారాపెట్ వాల్స్ దగ్గర వాటిని ప్రాపర్గా ట్రీట్ చేయాలి. స్టెప్ 3, ఫిల్లింగ్. చిన్న చిన్న క్రాక్స్, అండులేషన్స్ ఏమైనా మిగిలిపోతే సూటబుల్ క్రాక్ సీల్ లేదా పుట్టీతో లెవెల్ చేయాలి. ఫైనలీ స్టెప్ 4, ప్రైమింగ్. మన జెట్ అడ్వాన్స్ ప్రైమర్ని 30-40% నీళ్లతో కలిపి సింగిల్ కోట్ అప్లై చేయాలి. ఆ తర్వాత కనీసం 4-6 గంటలు దాన్ని ఆరనివ్వాలి. అప్పుడే పర్ఫెక్ట్ బాండింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి తేడా ఎంత క్లియర్గా ఉందో. ప్రైమర్ వాడకపోతే ఫినిష్ ప్యాచీగా వస్తుంది, పెయింట్ వేస్టేజ్ ఎక్కువ అవుతుంది, పెయింట్ లైఫ్ కూడా తక్కువ. అదే జెట్ అడ్వాన్స్డ్ వాడితే స్మూత్ యూనిఫామ్ ఫినిష్ గ్యారంటీ, టాప్ కోట్ కవరేజ్ పెరుగుతుంది, పెయింట్ డ్యూరబిలిటీ పెరుగుతుంది, అండ్ ఫైనల్ లుక్ ఎంతో ఎన్హాన్స్డ్గా, రిచ్గా ఉంటుంది. ఓకే, మనం ఆల్మోస్ట్ ఎండ్కొచ్చేసాం. ద రెటినా పెయింట్స్ అడ్వాంటేజ్. అసలు ఈ ప్రోడక్ట్ ఎవరికి బెస్ట్ చాయిస్? ప్రొఫెషనల్స్కి ఇది ఎందుకు ఒక స్మార్ట్ చాయిస్ అనేది ఇప్పుడు చూద్దాం. మొదటగా రిలయబిలిటీ, పర్ఫార్మెన్స్ కోరుకునే బిల్డర్లు, డెవలపర్లు. రెండవది అన్ని రకాల జాబ్స్కి ఒక వర్సటైల్, కాస్ట్ ఎఫెక్టివ్ ప్రైమర్ కావాలనుకునే పెయింటింగ్ కాంట్రాక్టర్లు. మూడవది తమ ప్రాపర్టీకి ఒక ప్రీమియం, లాంగ్ లాస్టింగ్ ఫినిష్ కోసం ఇన్వెస్ట్ చేసే ఇంటి యజమానులు. అండ్ ఫైనల్గా పెయింట్ డ్యూరబిలిటీ చాలా ఇంపార్టెంట్ అయ్యే డిమాండింగ్ క్లైమేట్స్ ఉన్న ప్రాజెక్టులు. వీళ్ళందరికీ జెట్ అడ్వాన్స్డ్ ఒక పర్ఫెక్ట్ నో బ్రెయినర్ చాయిస్. ఒక్క విషయం గుర్తుంచుకోండి, లాంగ్ లాస్టింగ్ ఫినిష్ కావాలంటే దానికి రైట్ స్టార్ట్ అనేది చాలా ముఖ్యం. జెట్ అడ్వాన్స్డ్ మీకు ఆ రైట్ స్టార్ట్ని ఇస్తుంది. సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్కి ప్రొఫెషనల్ క్వాలిటీ, ట్రస్ట్ రెండింటినీ ఎంచుకోండి. రెటినా పెయింట్స్ను ఎంచుకోండి. థ్యాంక్ యూ.